गुरुभ्यो नमः। हरि ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। अंदरिकी नमस्कारं। ई रोजु మనం 26/5/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం। ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ పక్షము చతుర్దశి మధ్యాహ్నం 12:11 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది। భరణి నక్షత్రం ఉదయం 8:23 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతుంది। కృత్తికా నక్షత్రం కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:32 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం కూడా ప్రారంభమవుతుంది। అమృత ఘడియలు రాత్రి 3:25 నుంచి 4:49 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:14 నుంచి 4:06 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। వర్జము సాయంకాలం 6:57 నుంచి 8:22 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:41కి। నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారికి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఉద్యోగంలో గాని కోర్టు తీర్పుల్లో గాని వివాదాలు కానీ పూర్తిగా సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగాన్ని పొందుకోవడం, పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా సాటిడెన్స్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పరిశ్రమలోను, పెట్రోలియం బేకరీ వినోదాలకి లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు। ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును। కంగారు పడాల్సిన అవసరం లేదు। గత మాసంలో జరిగినటువంటి మనకి అంటే గత 2 వారాలకు జరిగినటువంటి ఈ అనవసర యుద్ధాలు అవన్నీ కూడా మనకి కంగారు కలిగినటువంటి విషయం ఏం కంగారు లేదండి। తప్పకుండా మనకి అనుకూలవంతమైన శుభయోగాలే ఉంటాయి, అందులో సందేహపడాల్సిన అవసరం లేదు। మంచి వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగిస్తుంది। ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది। 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి ఉదయం 11 గంటల వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు। అంటే ఉదయం లేవగానే కాస్త లలితా సహస్రనామ పారాయణ, పెద్దల యందు గౌరవం, పెద్దలతో కాస్త ప్రేమగా మాట్లాడడం, ఆప్యాయత ఉండడం చేస్తే, తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుని తల్లిదండ్రులు పూజించడం వల్ల ఈ రోజు మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది। 11 తర్వాత నుంచి మీకు శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం ఉంటుంది। 11 గంటల లోపల మీరు షేర్ మార్కెట్ లో ఎట్టి వెదలు పెట్టుబడి పెట్టకండి, లాటరీకి జూదాన్ని దూరంగా ఉండండి। తదుపరి మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్లెల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పడుకురాలు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, సినిమా పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు। ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా సాటిడెన్స్ల వరకు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీ ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా సకలమైనటువంటి శుభయోగాలు। ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కుటుంబ సఖ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని కానీ, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి। ఈ రోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు।
మిథున రాశి వారికి చాలా సౌకర్యవంతమైన ప్రయాణ, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, బ్యాంక్ లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగము, ధనలాభము, అలాగే స్థలముగాను కొనుగోలు చేసే అవకాశాలు, అప్పుల బాధ నుంచి ముక్తులయ్యేటువంటి శుభయోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, కొత్త వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. వ్యాపార భాగస్వామితో లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారు కూడా చాలా సౌకర్యవంతమైన శుభజీవనం. కొత్తగా పెట్టుబడులు పెట్టవచ్చును, కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ, వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, శుభవార్త శ్రవణం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైన వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని, ఆనంద యుగాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం బలంగా కనబడుతుంది. సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అనేక రకాల భాగస్వామ్య వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా సౌకర్యవంతమైన శుభజీవనం. ఈరోజు మీకు అదృష్టవంతంగా ఉండబోతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయోగం ఉంటుంది. ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవ, వాహన యోగం కూడా కనబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం బ్రహ్మాండ కనబడు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, మంచి మాటకారతనం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉత్తమ స్థాయి వ్యవహారాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవడం, గొప్ప వ్యక్తిత్వము, ఆనందకరమైన శుభజీవనం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభం. సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి అభివృద్ధి కనబడుతుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రశాంతమైన శుభజీవనం, ఆనందకరమైనటువంటి వివాహ యోగం, సంతాన యోగాన్ని పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా బలం కనబడుతోంది. ఈ రోజు అనుకూలవంతమైన శుభ గడియలుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ఆనందమయ శుభజీవనం, వస్తు వాహన లాభం, విద్యా, ఉద్యోగ, వ్యాపార అనుకూలత, కళాకారులకి, క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకో, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యము, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తిత్వము, ఆనందకరమైన శుభజీవనం, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. నూతన వాహన యోగం, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి కూడా మంచి లాభాలు, అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పర్వాలేదు, కొంత ప్రశాంతతను చేకూర్చుకునే అవకాశం, ధన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాల, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వ్యాపార పరంగాను, వృత్తి ఉద్యోగాల పరంగాను అనుకూలం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, మంచి మాటకారితనం, ఊహించినటువంటి ఆర్థిక ప్రయోజనం
వల్ల అప్పుల బాధ విముక్తులవడం, శత్రు నాశనాన్ని పొందుకోవడం, తీర్థయాత్ర సేవను పొందుకునే అవకాశం. ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గుని సూపరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకారంలో ముఖ్యంగా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనం. బంధుమిత్రుల సమాగమం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విదేశీయానం, విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అదృష్ట యోగం. అయితే మీరు కొద్దిగా పూచికత్తుగా సంతకాలు చేయకండి, అనవసర తెలియని వ్యక్తులను నమ్మకండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అత శరీర అలసట ఉంటుంది, దానికి తగినటువంటి వైద్య సపాదము లేదా మీరు కాస్త విశ్రాంతి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తే అన్ని అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి శుభయోగం, వివాహ యోగం, సంతాన యోగం, రుణ విమోచనం, రోగనాశనం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగము, శుభవార్తా శ్రవణము, మాతాపితుల సౌఖ్యము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కొత్త వ్యాపార వృద్ధి, ఉద్యోగాల అభివృద్ధి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, విద్యార్థులకు విదేశాల్లో కూడా మంచి ఉత్తమ స్థాయి కళాశాలలో ప్రవేశం లభించడం, మంచి విద్యా సంపన్నత, అకాడమిక్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మంచి విజయాన్ని సాధించడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్లను ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి కానీ అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్ట్ వారికి కూడా లాభాలు. రాజకీయ పరంగా, సినిమా పరంగా అభివృద్ధి ఉంటుంది. కళాకారుల క్రీడాకారులకి లాభాలు. ఈరోజు మీకు సౌకర్యవంతమైన ఆనంద జీవనంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. ధైర్యవంతమైన నిర్ణయం, స్థైర్యవంతమైనటువంటి ఆర్థిక లాభం, ఉత్తమ వ్యక్తులతో పరిచయం, సాహసవంతమైన కార్యక్రమాలు చేయడం, శుభవార్తా శ్రవణం, అలాగే సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, అలాగే పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవం తిరిగి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గుని సూపరిశ్రమ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా కూడా మీకు అత్యంత సానుకూలవంతమైన ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో లాభాలమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకర మంగళప్రద యోగా, ఆస్తిపాస్తులు కలిసి రావడం, కోటి వాదాల సమస్యపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకో, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గుని సూపరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువులకు అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల శుభయోగం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, కోర్టు వివాదాల సమస్య పోవడం, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా సానుకూలత ఉంటుంది. తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. ఈ రోజు బాగా ఆనందకరమైన శుభ సంపద చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. వాహన యోగం, వస్తు లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గుని సూపరిశ్రమ లాభం, ప్రశాంతమైన జీవనం,
ఆర్థిక లాభం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారాల అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయ కలయిక. ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయగలిగే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఆనందకరమైన సంపద, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లోను, రాజకీయ రంగంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను లాభసాటి వ్యవహారం కనబడుతోంది. తప్పకుండా మీకు ఆర్థిక, వృత్తి, ఉద్యోగాదుల్లో శుభకరమైనటువంటి జీవనంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన కనుక వస్తువాహన సంప్రాప్తి పొందడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. ఇచ్చినటువంటి ధనం తిరిగి రావడం, చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం ఉన్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, మంచి బుద్ధి, విచక్షణ, జ్ఞానం, సోదర మైత్రి, సోదరిమణితో అనుకూలతను శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. తప్పకుండా మీకు ఉద్యోగ లాభం, మాటకారితనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధనం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం. ధైర్యము, ఆనంద సుఖ జీవనం, మంచి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార లాభం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి బలంగా ఉంటుంది. మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకునే అవకాశం, పిల్లల వల్ల గౌరవాన్ని, కీర్తిని పొందుకునే శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అదృష్ట యోగం, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, అనుకూలమైనటువంటి ధన కనక వస్తువాన్ని ప్రాప్తి పొందుకోవడం, పిల్లల విషయంలో శుభవార్తలు, పిల్లల విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంది. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.